హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ ముద్దపప్పు ఓకే. ఇవాళ రెసిపీ వచ్చేసి రేగుడియాలండి. సంవత్సరంలో ఒక్కసారి చేసి పెట్టుకున్నామంటే చక్కగా వర్షాకాలం వర్షం పడుతున్నప్పుడు, చలికాలం చలేస్తున్నప్పుడు ఇవి తింటుంటే ఉంటాయి చూసారు. అబ్బబ్బబ్బబ్బా! సూపర్ అండి. చాలా బావుంటాయి. ఒక్కసారి ఇది ఎలా చేయాలో ఏంటో చూసేద్దాం. వచ్చేయండి. ముందుగా నేను ఒక 5 కేజీలు రేగిపళ్ళు తీసుకున్నానండి దీని గురించి. ఇందులో పచ్చిగా ఉన్నవి, చచ్చులు, పుచ్చులు అన్నీ శుభ్రంగా ఏరేసేయండి ఫస్ట్‌లో. ఏరేసేసి నీళ్లు పోసి శుభ్రంగా వాటిని కడిగేయండి. కడిగేశాక ఒక్కొక్క రేగిపండుకి తొడిమలను తీసేసుకోండి. ఇది కొంచెం పెద్ద ప్రాసెస్ అయినా ఒక్కరోజు కష్టపడ్డామంటే చక్కగా సంవత్సరం అంతా తినొచ్చు. ఇలా అన్నిటికీ తొడిమలు తీసేసుకుని వీటిని పక్కన పెట్టుకోండి. రోలు ఉంటే రోట్లో దంపుకోవడానికి ట్రై చేయండి. ఇప్పుడు కేజీ పళ్ళకి పావు కిలో బెల్లం అండి. నేను 5 కేజీలు పళ్ళు తీసుకున్నాను కాబట్టి కేజీ పావు బెల్లం దీనికి పడుతుందన్నమాట. ఇప్పుడు రోట్లో కొన్ని రేగిపళ్ళు వేసుకుంటూ గింజ నలగకుండా జాగ్రత్తగా తేలికపాటిగా దంపుకోండి. దంపుకొని అవి కొంచెం నలిగాక అలాగే అందులోనే కొంచెం బెల్లం కూడా వేస్తూ కొంచెం రేగిపళ్ళు కొంచెం బెల్లం చప్పున అన్నిటినీ శుభ్రంగా నలగొట్టేసుకోండి. మిక్సీలో వేస్తే గింజలు చితికిపోతాయండి. కాబట్టి ఇలా ట్రై చేయండి. రోలు లేని వాళ్ళు మిక్సీలో వేసుకోండి. చూసారుగా చక్కగా ఒక్క గింజ కూడా నలగలే చూడండి ఎంత బాగా వచ్చిందో. దీని అంతటిని శుభ్రంగా ఒక గిన్నెలోకి తీసేసుకోండి. తీసేసుకున్నాక ఇప్పుడు అదే రోట్లో కొంచెం ఇంగువ వేసుకోండి. ఇంగువ కొంచెం దండిగానే వేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది. స్మెల్ కూడా చాలా బాగుంటుంది. అలాగే అందులో ఒక 2 చెంచాలు జీలకర్ర కూడా వేసుకుని దాన్ని బాగా మెత్తగా నలగనివ్వండి. పచ్చిమిరపకాయలు కూడా కొలతేనండి. కేజీ రేగిపళ్ళకి 100 గ్రాములు పచ్చిమిరపకాయలు పడతాయి. నాకు 5 కేజీల రేగిపళ్ళకి 1/2 కేజీ పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి. వాటిని శుభ్రంగా కడిగేసి తొడిమలు తీసేసి కొంచెంగా పచ్చిమిరపకాయలు కూడా అందులో వేసుకుంటూ శుభ్రంగా దంపేసేయండి. కాస్త కచ్చాపచ్చగానే దంపండి. మధ్య మధ్యలో ఈ పచ్చిమిరపకాయలు రేగొడియాలు ఎండిపోయాక తింటూ ఉంటే టేస్ట్ చాలా బాగుంటాయి. కాబట్టి ఇలా దంపేసేసుకుని ఈ ముద్దను కూడా తీసి చక్కగా రేగిపళ్ళ ముద్దలో వేసేసుకోండి. ఇప్పుడు అందులో రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకోండి. ఒక పెద్ద టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే ఇందులో సరిపోయిందండి. మీరు ఒక్కసారి రుచి అయితే చూసుకోండి. ఇది ఎప్పుడు మనకి సాల్ట్ అలా సరిపోదు. ఎందుకంటే రేగిపళ్ళు కొంచెం పులుపు ఉంటాయి, కొన్ని తీపి ఉంటాయి. కాబట్టి మొత్తం అంతా కలుపుకున్నాక ఒకసారి టేస్ట్ చూసుకోండి. చూసుకుని అందులో కలుపుకోండి. ఇది యాక్చువల్గా ఎండిన కన్నా ఈ పచ్చిది తింటే అబ్బా ఎంత బాగుంటుందో తెలుసా అండి. ఒకసారి ట్రై చేయండి సరదాగా. పచ్చిది తినండి ఎంత బాగుంటుందో. ముద్దంతటిని శుభ్రంగా కలిపేసుకున్నాం కదా. ఏదైనా ఒక ప్లాస్టిక్ షీట్ కానీ, ఏదైనా ఒక చెక్క బల్ల కానీ, లేదా ఏదైనా ఒక పళ్ళెంలో కానీ వీటిని వడియాలుగా పెట్టేసుకోండి. చెంచాని ఒక్కసారి నీళ్ళల్లో ముంచి ఒక చెంచాడు తీసుకుని అలా పెట్టేసుకోండి. రేగొడియాలన్నీ కూడా ఒకే సైజులో చక్కగా వస్తాయన్నమాట. ఖచ్చితంగా వారం రోజుల పాటు ఇది ఎండాలండి. వారం రోజులు ఎండితే కానీ ఇవి నిలవ ఉండవు. అందుకని ఒక 3 రోజులు ఇలా ఎండించి తర్వాత తిరగేసి మళ్ళీ ఇంకొక 3 రోజులు ఎండబెట్టుకోండి. ఎండబెట్టుకున్నాక డబ్బాలో వేసుకోండి. మా ఇంట్లో అయితే ఎండేలోపు సగం వడియాలు ఇలాగే పచ్చివే తినేస్తామండి. ఇవి అంత టేస్ట్గా ఉంటాయి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.